వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్దకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చేరుకున్నారు. వారు నివాళులర్పిస్తున్నారు. ఆ సన్నివేశాలు ఒకసారి చూద్దాం. ప్రేమగల మా తండ్రి, మా గొప్ప దేవ, మా స్తుతులకు పాత్రుడా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకై వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మా జీవితాలలో మీరు చేసిన మేలును బట్టి, చేస్తున్న మేలును బట్టి, చేయబోతున్న మేలునన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవకుమని దావీదు మహారాజు చెప్పినట్లుగా ప్రభా, మా జీవితాల్లో మీరు చేసిన ఉపకారాన్ని బట్టి మీకేమి చెల్లించి మీ రుణాన్ని మేము తీర్చగలం తండ్రి. మా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా మీ నామములో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ వందనాలు. మా ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరం మీ ఎదుకు వచ్చి జరిగిన వాగ్దానాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. మా నీతిని బట్టి కాదు నాయన, మా తండ్రి మీ యొక్క నీతిని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ రక్తాన్ని బట్టి, నీ కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని చేర్చుకోండి. మీ హక్కున్న ప్రభువా, నా ఎద్దుకు వచ్చేవాడిని ఎంత మాత్రం బయటికి త్రోసివేయని చెప్పిన దేవా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లాల నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తాను దేవానికి స్తోత్రాలు. ఈరోజు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ గారి యొక్క అత్యంత సందర్భంగా ఆయన తండ్రి నీతిమంతులను జ్ఞాపకం చేసుకునడం ఆశీర్వాదకరమని నీ వాక్య లేఖనాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ మహనీయుని మేము జ్ఞాపకం చేసుకునడం మాకెంతో ధన్యత, మాకెంతో దీవెన, ఆశీర్వాదం తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మీకు నీతిమంతుల సంతానము ఆయన భూమి మీద బలవంతులే ఉంటారు. నీతిమంతులు ఎప్పుడు నాయన జ్ఞాపకంలోనే ఉంటారన్న తండ్రి. మీకు స్తోత్రాలు. నీతిమంతులు తన తండ్రి రాజ్యంలో సూర్యుని పోలి ఉంటారని, నీతిమంతులు తన తండ్రి రాజ్యంలో బుద్ధిమంతులు నక్షత్రాల వలె ప్రకాశిస్తారు నిత్యం అన్నట్టుగా నాయన నీ పరలోక రాజ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర సార్ గారు ఒక నక్షత్రం వలె ప్రభా తండ్రి ప్రకాశిస్తున్నట్టుగా మేము నాయన తండ్రి నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన భూమి మీద ఆయన జీవించినటువంటి జీవిత కాలం అంతా నిన్ను ప్రేమిస్తూ ప్రజలను ఆయా సేవలు అందిస్తూ ప్రభా తన జీవితాన్ని ధన్యకరంగా, ఆశీర్వాదకరంగా ఆయా చేసి ముగించినందుకు నీ మహిమకరమైన ఘనమైన పాత్రగా మీరు వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు. వైఎస్ఆర్ గారి కుటుంబం అంతటిని మీరు దీవించండి. ఇక్కడ వచ్చినటువంటి స్నేహితులను, శ్రేయభిలాషులను, అభిమానులను అందరినీ పేరు పేరు ఆశీర్వదించండి. ఈ ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల్లోను, వాక్యంలోను, ముగింపు ప్రార్థన వరకు మీ సన్నిధిని, ఆత్మ నడిపింపును మాతో ఉంచమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావమును మీరు పొందుకొనమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చున్నాం. 174వ కీర్తన నుంచి 2 చరణాలు పాడుతున్నాం. పల్లవి 2 చరణాలు. 174వ కీర్తన నీతిగల యెహోవా అనేటువంటి పాట పాడుకుని ప్రభుని కనపడతాం. నీతిగల యెహోవా స్తుతిమి ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతయౌ మన క్రీస్తు నీతిని, దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతిగల యెహోవా స్తుతిమి ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సదల బుడమియు రవియు జలదియు నదులు గిరులను చక్కగా సదలమంబగు దైవనామము, సదలమంబగు దైవనామము సర్వదా నుతి చేయును. నీతి
గర్వములు విడి తలలు వంచుచు నోర్విలో నుతి చేయను నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నార్పించుడి మీ ఆత్మతో సేవించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాతయౌ మన క్రీస్తు నీతిని దాచుకొని సేవించుడి నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నార్పించుడి నీ ఆత్మతో సేవించుడి. పాడిన కీర్తనను బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. దైవ వాక్యాన్ని చదువుతున్నా, దయచేసి నిశ్శబ్దంగా ఉండమని మనవి చేస్తున్నాను. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 12-13 వచనాలు ఈ సందర్భంగా చదువుకున్నాం. 92వ కీర్తన 12-13 వచనాలు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఇది దేవుని వాక్యం. ప్రభునందు ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో ప్రియులు, అందరికీ ఆప్తులు, కీర్తిశేషులు మరియు సాక్షి శేషుడైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలపోసుకుంటూ ప్రభుని స్తుతిస్తూ ఈ స్థలానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చదివిన లేఖన భాగం పరిశీలన చేస్తే నీతిమంతులు వారికి కలిగే ఆశీర్వాదాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ప్రశ్న వేసుకుంటే ఎవరు నీతిమంతులు, ఎవరికి ఆశీర్వాదాలు వర్తిస్తాయి? పరిశీలన చేస్తే పిల్లరా, దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పటికప్పుడు దేవుని వాక్యమును బట్టి చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరమనే లేఖనం ప్రతిసారి జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే మనము వారిని పోలి జీవించాలని, వారి అడుగుజాడల్లో నడవాలని, వారి భక్తి ప్రపత్తులతో ఎలా జీవించారో మనము కూడా అలా జీవించాలని వారిని జ్ఞాపకం ఎందరూ జ్ఞాపకం చేసుకుంటారో వారందరూ ఆశీర్వదించబడతారని లేఖనం ఘోషిస్తుంది. అయితే ఎవరు నీతిమంతులు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి విషయమై పరిశీలన చేస్తే వారు 3 కార్యాలు అద్భుతంగా చేశారు. ఆశీర్వాదాలు అనుభవించడానికి వారిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనమే కాదండి, ప్రపంచవ్యాప్తంగా వారు తెలియని వారంటూ ఉండరు అని నేను అనుటలో సందేహం లేదని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే చీకటి జీవితాల్లో గొప్ప కాంతి రేఖలు నింపారు ఆయన. గాఢాంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చేయటం మాత్రమే కాకుండా ఆ వెలుగులో నిత్యం నడవడానికి దారి చూపించారు. ఆశీర్వాదం ఏమిటి అంటే వారు చేసిన మొట్టమొదటి పని ఫెయిత్ ఆన్ గాడ్, ప్రభునందు విశ్వాసం ఉంచారు. లేఖనం సెలవిస్తోంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. విశ్వాసము అంటే కొంతమంది అంటారు మూఢనమ్మకమా గాఢ నమ్మకమా అని చెప్తూ ఉంటారు. పిల్లరా, ఈరోజు వారి సంతానం ఈ స్థలం ముందు ఉన్నారు, వారి రక్త సంబంధికులు ఉన్నారు, కుటుంబీకులు ఉన్నారు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రతి ఒక్కరి స్థలం ముందు ఉన్నారు. వారు దేవుణ్ణి విశ్వసించడం అంటే ఏదైనా ఇక ఆయనలోనే, ఏదైనా ఆయన ద్వారానే, ఏదైనా సరే నా కోసమే ప్రభువైనటువంటి క్రీస్తు ప్రభు వారు శిలువలో మరణించారు, శ్రమపడ్డారు, తిరిగి లేచారు, ఆయన పునరుద్ధానమయ్యారు. ఆ విశ్వాసమును బట్టి వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. ఆయన విశ్వాసములో ఎక్కడ కూడా ఓడిపోలేదు. నా ముందు ప్రభు ఉన్నాడు, నేను ఆయన అడుగుజాడలో నడుస్తాను. విశ్వసించువాడు కలవరపడడు. అందులోనూ దేవుణ్ణి విశ్వసించిన వారు ఎప్పుడూ కలవరపడరు. ఎందుకంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అన్న వాక్యం గుర్తు చేసుకోవాలి. వారు విశ్వసించారు. ఆ విశ్వాసం అన్న పదంలోనే మధ్యలో ఉంటుంది శ్వాస అన్నటువంటి మాట. ప్రతి శ్వాస తీసుకునేటప్పుడల్లా ఆయన ఉన్నాడు, వారు నాతో ఉంటారు.
అన్న విశ్వాసం వారికి ఆశీర్వాదం అనుగ్రహించింది. ఇక రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఏమి ఆశీర్వాదం ఇచ్చిందంటే, ఖర్జూర వృక్షము వలె మొగ్గు వేస్తారు అండ్ వర్ధిల్లుతారు. ఫ్లౌరిష్నెస్ ఉంటుంది, ఫ్రూట్ఫుల్నెస్ కూడా ఉంటుంది. ఆ విధమైనటువంటి జీవితం వారి యొక్క జీవితాల్లో మనం చూడగలుగుతాం పిల్లలు. అంత మాత్రమే కాదు, ఇక్కడ చెప్తున్నాడు వారు సంతృప్తిగా ఉంటారు. నీతిమంతులు ఎప్పుడు కూడా సంతృప్తిని అనుభవిస్తారు. ఆ సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుడు నన్ను భూమి మీదకి పంపించిన పని కంప్లీట్ చేశాను, పరిపూర్ణం చేశాను, నా దగ్గరికి వచ్చిన ప్రతి సమస్యను దేవుని కృపను బట్టి పరిష్కరించారన్న ఆ సంతృప్తితోనే వారి జీవిత విధానం ముందుకు వెళుతుంది. ఫెయిత్ ఆన్ గాడ్, విశ్వాసం, అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు. రెండవ సంగతి, వారి నీతిమంతులు వారికి ఎందుకు ఆశీర్వాదం. అమలన్నా వెళ్ళినాడు వెళ్ళిపోయినాడు సీనుబాయ్. యో వీడియోగ్రాఫర్ రైట్, అది నివాళి అర్పించిన